నమస్తే అండి. కేఎస్విఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మునగాకు పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది మునగాకు రోటి పచ్చడి. ఒకసారి ఈ విధంగా చేసుకుని చూడండి. దీనికోసం ముందుగా స్టవ్ పై కళాయి పెట్టి ఆయిల్ వేసి వేడైన తర్వాత ఒక 10-15 వరకు ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలండి. మాడకుండా ఇలా ఎర్రగా వేగిన తర్వాత గిన్నెలోకి తీసేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ వరకు మెంతులు వేసి ఎర్రగా వేయించుకోవాలి. వీటిని కూడా ఆయిల్తో సహా తీసేసుకోవాలి. కళాయిలో కొద్దిగా ఆయిల్ ఉంచి మొత్తం తీసేసుకోవాలి. తర్వాత కళాయిలో ఉన్న కొద్దిగా ఆయిల్లోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకును వేసి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక 4 టమాటాలను తీసుకొని ముక్కలుగా చేసి వేసుకోవాలి. టమాటాలు వేసాక కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీరని కాడలతో సహా వేసుకోవాలండి. ఈ చట్నీలో కొత్తిమీర వేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇందులో ఉన్న నీరంతా ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చింతపండు పెట్టుకోవాలి. ఆ వేడికి చింతపండు మెత్తబడుతుంది. ఇదంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత రోట్లోకి ముందుగా ఎండుమిరపకాయలని అలాగే వేయించి పెట్టుకున్న మెంతుల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం కూరలో పెట్టుకున్న చింతపండును కూడా తీసి వేసుకోవాలి. అలాగే దీంట్లోనే ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. కొద్దిగా పసుపు, రుచికి తగినంతగా ఉప్పును కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ ఒకసారి మెత్తగా దంచుకోవాలి. ఎండుమిరపకాయల్లో ఉన్న నూనె పైకి చిందుతుంది, కంట్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా దంచుకోవాలండి. ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి. మధ్య మధ్యలో చెంచాతో రోలు కతుక్కున్నది ఒకసారి కలుపుకుంటూ మెత్తగా దంచుకోవాలి. ఇది మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న మునగాకు టమాటాను కూడా వేసి మళ్ళీ ఒకసారి దంచుకోవాలి. ఈ విధంగా ఇది కూడా మెత్తగా నూరుకోవాలండి. మిక్సీలో నూరుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది కదండి. ఈ పచ్చడిని ఇలా రోట్లో వేసుకొని నూరుకొని చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలా నూరుకున్న తర్వాత ఈ పచ్చడిని అంతా గిన్నెలోకి తీసేసుకోవాలి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది. టమాటా వేసుకున్నాం కాబట్టి 2. ఇంకా ఇందులో కొంచెం పల్లీలు కూడా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి. పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో పోపు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.